ఈరోజు తల్లి శ్రీ సభ పునీత హెన్రీ గారి స్మరణ దినాన్ని కొనియాడుచున్నది. వీరు గురువు మరియు వేదసాక్షి. వీరు ఒక ప్రొటెస్టెంట్ కుటుంబంలో జన్మించారు. వీరు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టాను స్వీకరించారు. ఆ తర్వాత జ్ఞానోదయమై 1614లో జ్ఞానస్థానం పొంది కథోలికుడయ్యారు. ప్రొటెస్టెంట్ పాలక వర్గాలు హెన్రీ గారిని తమ విశ్వాసాన్ని మార్చుకున్నందుకు 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 1636-37 సంవత్సరాల్లో ప్లేగు అంటువ్యాధి ప్రబలినప్పుడు హెన్రీ గారు విశేష కృషులు అందించి రోగులకు ఉపశమనం కలిగించారు. హెన్రీ గారు తమ విశ్వాసం వెడనాడడం వల్ల పెక్కుమార్లు అరెస్ట్ చేసి వీరిని దేశ బహిష్కరణకు గురి చేశారు. ఈ విధంగా కథోలిక విశ్వాసానికి ప్రజలను మారుస్తున్నాడని నేరం మోపి వారికి మరణదండన అమలుపరిచారు. వీరు పట్టుదల విశ్వాస విక్రమార్గులా నిలిచి వేదసాక్షులయ్యారు.